వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. అమీర్పేటలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి గురైన భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. నాలాను ఆక్రమించి భవనం నిర్మించినట్లు తెలితే కూల్చివేస్తామని హెచ్చరించారు. ప్రాథమిక పరిశీలనలో భవనం కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని స్పష్టమైనట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో బయటపడేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఒక్కటే ఉన్నాయని గుర్తించినట్టు వెల్లడించారు. భవనం చుట్టూ ఉండాల్సిన సెట్ బ్యాక్ కూడా వదలలేదని అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రమాదానికి సమీపంలోని హర్ష డీలక్స్ మెస్ కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. వీళ్ళు కొంతమంది చెప్తున్నారు, ఇంకొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏసీస్ కొన్ని ఏదో రిపేర్ అవుతున్నాయి అన్నారు. ఏదైనా కానీ అది రేపు ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీలు అంతా కూడా బయటికి వచ్చేటటువంటి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఈజ్ కామన్, మన అన్నింటిలో చూడాల్సింది దీంట్లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం సమంజసం కాదని పవన్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇటువంటి వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని నిలదీశారు. ప్రజలు వాగ్దానాల అమలుపై ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పాలని సూచించారు. రాజకీయ నాయకులు ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో జూన్ 14న అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో నిర్వహించనున్న భారీ సభకు రావాలని పవన్ కళ్యాణ్ కు బహిరంగ ఆహ్వానం పలికారు. పవన్ కళ్యాణ్ పలికిన మాటలు గత 3 దినాలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా? ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని ప్రజలు నిలదీస్తుంటే అవి మానేసి ఈ గొడవలు ఎందుకు? తమ్ముడు పవన్ కళ్యాణ్ జూన్ 14ని నేను హ్యూస్టన్ లో పెద్ద సభ పెడుతున్నా. అంతేకాకుండా నవంబర్ 3 వరకు అమెరికాలో మన తెలుగు సత్తా, మన భారతీయుల సత్తా చూపిద్దాం. అమీర్పేట అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ పరిహారం అందించాలని బీఆర్ఎస్ నాయకురాలు కవిత డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఘటనా స్థలానికి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలను ఎలా నియంత్రించగలమని ప్రశ్నించారు. నగరంలో అగ్నిమాపక వ్యవస్థ పనితీరు, అత్యవసర సేవల స్పందనపై ప్రభుత్వం సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక రివ్యూ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గంటలు ప్రయత్నం చేసి మంటలు అదుపులోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఈ సంవత్సరం ఎండలెక్క ఉండడంతో దాదాపు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన, ఆర్థిక సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒకరోజు నో వెహికల్ డేగా పాటించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఆదేశాలను ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగానే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పశ్చిమాసియాలో జరిగిన యుద్ధానికి కారణంగా వచ్చే సంక్షోభాలను ఎదుర్కోవడానికి కూడా మనకి ఒక 1 డే మాత్రం కంపల్సరీగా నో వెహికల్ డే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మీ అందరికీ తెలుసు, ఇప్పటికే గౌరవ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు చాలామంది ఒక్కరోజు కూడా సైకిల్ మీద ప్రయాణం చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఈరోజు మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి, మనకి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. రేపు పొద్దున ఎటువంటి పొల్యూషన్స్ నుంచి కూడా మనం కాపాడుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి కూడా మనం ఆ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల దగ్గర నుంచి కూడా అపూర్వమైన స్పందన రావడం నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. పార్టీ ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా విత్ ఇన్ కాన్షియన్స్లో చేసేటప్పుడు కంపల్సరీ సైకిల్ని యూజ్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల 2 బెనిఫిట్లు. ఒకటి ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్న వేళ 3 నగరాల అంశాన్ని ప్రస్తావించడం గందరగోళానికి దారితీస్తోందని విమర్శించారు. ప్రజలకు స్పష్టమైన విధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పై ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం వంటి కీలక అంశాల్లో రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలను ముందుకు పెట్టారని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని 4.5 సంవత్సరాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అలాగనే కూటమి పార్టీలు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. మరి 4.5 సంవత్సరాల అమరావతి ఉద్యమం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రారంభించారు. తన తల్లి అంజనాదేవి పేరు మీద మొక్కలు నాటినట్టు తెలిపారు. ప్రకృతి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని విస్తరించేందుకు 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. అటవీ విస్తీర్ణం పెంపు, పర్యావరణ సమతుల్యత సాధన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో మొక్కను నాటి పచ్చదనం పెంపుపై సందేశం ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో పర్యావరణ రక్షణ అవసరాన్ని వివరించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత యూనివర్సిటీ గ్రౌండ్ నుంచి బీచ్ రోడ్లోని నోవోటెల్ హోటల్ వరకు సైకిల్ పై ప్రయాణించారు. సుమారు 5.5 కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేసిన ముఖ్యమంత్రి దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సైక్లింగ్ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగంగా మారాలని సూచించారు.